మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. మనలో చాలా మంది ఫైనాన్షియల్ డెవలప్మెంట్ లేక సఫర్ అవుతూ ఉంటాము. వచ్చిన డబ్బులు కూడా కొన్నిసార్లు నిలవట్లేదు, అలా వెళ్ళిపోతున్నాయి ఎన్ని సంపాదించినా. అలాగే చూసుకుంటే కనుక కొన్నిసార్లు అప్పుల బాధ తట్టుకోలేము. ఎప్పటి నుంచో అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలి అనుకుంటూ ఉంటాం, అలా అప్పులు కడుతూనే ఉంటాం. కొన్నిసార్లు సరైన సమయానికి అప్పులు కూడా అందవు. మరి వీటికి ఏమైనా మార్గాలు ఉంటాయా ఏంటి? గురుగారి మాటల్లో ఉందా? గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, చాలా సంపాదిస్తున్నాం కానీ ఇంట్లో నిలవట్లేదు. ఆ లక్ష్మీదేవి మా మీద కరుణిస్తుంది కానీ కరుణించినట్టే కరుణించి అలా తీసుకువెళ్ళిపోతుంది అని ఒకరి బాధ. మరొకరు ఏమంటూ ఉంటారంటే మేము ఇచ్చాము, సర్లే ఎవరికో హెల్ప్ చేద్దాము అని డబ్బులు ఇచ్చాము, అవి రిటర్న్ రావట్లేదు. అంటే మంచి చేయబోయాం, చెడెదురైంది, ఇక మీద ఇవ్వాలనుకోవట్లేదు. ఇలా రకరకాలుగా ఫైనాన్షియల్గా సఫర్ అవుతూ ఉంటారు. అమ్మవారి ఇంట్లో ఉండట్లేదు అని. ఇలాంటి వాటికి ఏమైనా మార్గాలు ఉంటాయా గురువుగారు? ఏమైనా పూజలు కానీ, పూజ చేసే విధానం కానీ, నివారణ ఏమైనా ఉంటాయా? ఉంటాయమ్మా. దీనికి మహాలక్ష్మి హోమం అనేటటువంటిది, మహాలక్ష్మి మంత్రాన్ని గాని, మహాలక్ష్మి అష్టకాన్ని గాని రోజు ఎవరైతే పారాయణం చేస్తారో వారికి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఈఎంఐ క్లియర్ అవ్వాలనుకున్నా ఏదైనా కానివ్వండి, డబ్బులు రావాలన్నా, అంటే మనం ఇచ్చినవి తిరిగి రావాలన్నా సరే, మనం అప్పుల్లో ఉన్నాం, కట్టలేకపోతున్నాం, కట్టే సమయంలో మనకి ఏదో సమస్య వచ్చి ఈ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మళ్ళీ మనం కట్టలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలయ్యా అంటే మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టకము, మహాలక్ష్మి యొక్క మంత్రాన్ని పారాయణం చెయ్యాలి. ఈ పారాయణం చేసి ఈ స్తోత్ర పారాయణల వల్ల, వీటి వల్ల మహాలక్ష్మీదేవి ముందు ఇంట్లో నిలకడగా ఉంది. తద్వారా అమ్మవారి ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మి అంటే కేవలం ధనం ఒకటే కాదు, లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే ఐశ్వర్యం, లక్ష్మి అంటే ఆరోగ్యం. ఈ మూడు కలిపినటువంటి ఇది లక్ష్మి. అంటే అన్యోన్యత కూడా లక్ష్మి. ఎందుకంటే ఫైనాన్షియల్ వల్ల అన్యోన్యత అవుతుంది, గొడవలు వస్తాయి, ప్రశాంతత కూడా ఉంటుంది. అవునమ్మా, అవును. అయితే ఇవన్నీ కలిపితే మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఇవన్నీ ఇంట్లో ఉండాలి అంటే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యాలి. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఎవరూ కూడా ఇంట్లో అంత గట్టిగా పూజలు చేసేటటువంటి పరిస్థితి లేదు. పొద్దున్నే లేవటం, వాళ్ళ యొక్క ఉద్యోగానికో, వృత్తికో, దేనికో దానికి పిల్లల హడావిడి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి మనం ప్రతి నెల పౌర్ణమి రోజున మహాలక్ష్మి హోమాన్ని చేస్తూ ఉంటాం. అది అత్యంత శక్తివంతమైనటువంటి హోమం, మహాలక్ష్మి హోమం. ఈ మహాలక్ష్మి హోమాన్లో గనక ఎవరైతే పాల్గొంటారో వారికి మహాలక్ష్మీదేవి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏదో ఒక రోజు, ఒక వారం, లేదా ఒక నెల, 2 నెలలు కాదు, కనీసం 11 నెలలు, అంటే 11 సార్లు దీంట్లో పాల్గొనాలి. 11 సార్లు పాల్గొంటే ఇంకా తర్వాత మనకి భవిష్యతి న సంశయ సర్వా బాధ వినిర్ముక్తో, వాళ్ళకున్న సకల ఆర్థిక పరమైనటువంటి బాధలు నుంచి వాళ్ళు విముక్తులవుతారు. ధనధాన్య సుతాన్విత, ధనం విషయంలో గాని, ధాన్యం విషయంలో గాని, పిల్లల విషయంలో గాని ఏ లోటు ఉండదు. మనుష్యోమత్ ప్రసాదేన, మానవుడు ఎవరైతే ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాడో భవిష్యతి న సంశయ, రేపనే రోజు నా పరిస్థితి ఏంటనేటటువంటి బెంగ లేకుండా చేస్తానని అమ్మవారు చెప్పింది సాక్షాత్. అటువంటి శక్తివంతమైనటువంటి ఈ మహాలక్ష్మి మంత్రం మనం ప్రతి నెల పౌర్ణమి రోజున హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో 11 మార్లు పాల్గొనాలి. ఎవరైతే పాల్గొంటారో వారికి విశేషమైనటువంటి, వారి శక్తి లేదు అనుకో ఒకసారైనా పాల్గొనవచ్చు. శక్తి ఉన్నవారు 11 సార్లు పాల్గొంటారు. ఇమీడియట్ మనకి తొందరగా మంచి ఫలితం రావాలి, సంపూర్ణమైన ఫలితం రావాలంటే 11 వారాలు కూడా 11 నెలల్లో పాల్గొంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇలా ఎవరైతే పాల్గొంటారో వారికి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ధనము నిలకడ అవుతుంది, అప్పుల బాధలు తొలగిపోతాయి. మనకి ఎవరైనా ధనం ఇవ్వాలి అని అంటే వారి యొక్క మనస్సు మారి, అంటే మనకి ఏదైతే ప్రాప్తించేటటువంటి ధనం ఉందో, అంటే మనకి జాతకంలో వీడికి ఇంత ఆస్తి, ఇంత ధనం వీడికి ప్రాప్తి అని ఉంటుంది. ఇప్పుడు దాంట్లో 1 కోటి రూపాయలు మనకి ప్రాప్తి ఉందనుకోండి, 1 కోటి రూపాయల ప్రాప్తి ఉన్నప్పుడు మనం 10 కోట్లు కోరుకుంటే రాదు. నీ జీవితానికి, నీ యొక్క జాతక రీత్యా, నీ యోగానికి ఎంతవరకు అయితే నీకు కావాలో, నీ యోగం ఎంతవరకు ఉందో అంత ధనం కూడా లోటు లేకుండా, రూపాయి కూడా తక్కువ కాకుండా వచ్చేస్తుంది. అది మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. ఆ ప్రకారంగా ఎవరైతే ఈ మహాలక్ష్మి హోమంలో పాల్గొంటారో వారికి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందంతో పాటు
అప్పుల బాధలు తీరతాయి, రుణ బాధలు తీరతాయి, రోగ బాధలు తీరతాయి, సర్వదా శుభం కలుగుతుంది. ఎవరైనా సరే ఇళ్లల్లో గనక ప్రత్యేకంగా ఈ హోమాన్ని చేయించుకోవాలనుకుంటే ఇది ఒక రోజు మొత్తం పడుతుంది. ఈ హోమం అంటే ఇది చాలా విశేషమైనటువంటి. దేవాలయాల్లో అయితే 3 గంటలు పడుతుంది. ఇళ్లల్లో అయితే మాత్రం ఒక రోజు మొత్తం పడుతుంది. ఎందుకంటే దేవాలయంలో సాక్షాత్ అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారి ప్రత్యేకంగా అమ్మవారిని ఆవాహన చేసి చేయాల్సిన అవసరం ఉండదు. అదే ఇళ్లల్లో అనుకోండి, వాళ్ళ ఇంట్లో అయితే ఇంకో విషయం అంటే ఇంట్లో చేయించుకుంటే ఇది ఇంకా మంచిది. ఎందుకంటే సాక్షాత్ లక్ష్మీదేవిని ఆవాహన చేస్తాం మనం. ఆవాహన చేసి అమ్మవారిని వాళ్ళ ఇంటికి పిలిచి ఆవాహన చేసి అమ్మవారిని పూజించి తర్వాత హోమం చేసి అమ్మవారికి పంచభక్ష ప్రవన్నాలతోటి నివేదన చేసి అమ్మవారికి మంగళహారతి ఇస్తాం. అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళ మీద పడుతుంది. ఇంట్లో కూడా మనం వెళ్ళి చేస్తాం. ఎవరైనా సరే ఇంట్లో చేయించుకునేవారు కానివ్వండి, లేదా ప్రతి నెల పౌర్ణమి రోజున ఆన్లైన్ ద్వారా కూడా పేర్లు గోత్రాలు నమోదు చేసుకునేటటువంటి వారు స్క్రీన్ మీద కనబడేటటువంటి నంబర్లకి మీరు ఫోన్ చేసి కాల్ చేసి పేర్లు గోత్రాలు నమోదు చేసుకున్నటువంటిదైతే మీ పేరు మీద పూజ చేసి ప్రసాదం పంపడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు గురువు గారు. మహాలక్ష్మి హోమం యొక్క పూర్తి వివరణ తెలియజేశారు. ఎలాంటి సందర్భాల్లో అమ్మవారి హోమం చేసుకుంటే గనక మేమంతా కూడా రుణ బాధల నుంచి అలాగే ఫైనాన్షియల్ గా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు, ఒక మంచి మార్గాన్ని మాకు మా వ్యూయర్స్ కి అందించేందుకు నమస్కారం. నమస్కారం అమ్మా. మీరంతా కూడా మహాలక్ష్మి హోమం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది, మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.